వేరు వేరు సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇవన్నీ నిర్మించారన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఆలయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని జంబులింగేశ్వర ఆలయం అంటారు. సో బయట శివుడు నాట్యభంగిలో ఉన్నాడు, చూస్తున్నారు కదా పైన, చాలా అద్భుతంగా ఉంది. పక్కన పార్వతీదేవి, ఈ పక్కన నందీశ్వరుడు ఉన్నారు. చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని వచ్చేటప్పటికి 7వ శతాబ్దంలో నిర్మించారన్నమాట. సో లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లోపల ఉన్న శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటికి దాదాపు 1500 సంవత్సరాలు అయినాయి, అయినా కూడా శివలింగం చూడండి ఎంత షైనింగ్ ఉందో. చాలా అద్భుతంగా నిర్మించారు. 7వ